హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేస్. ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా ఈరోజు మార్నింగ్ జరిగిన క్రిస్ జాన్సన్ సార్ మరియు మాటిడి గమ్మ సార్ లైవ్లో కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాము. అదేవిధంగా రేపు ఒకవేళ ఎటువంటి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇదే వీడియోలో మన మాటిడి గమ్మ సార్ మనకి ఏ రకంగా కమిషన్ వస్తుంది, ఏ రకంగా ఇన్కమ్ వస్తుందని కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఉదాహరణకి వేసి చూపించడం జరిగిందన్నమాట. వీడియోలు ఎంత అవుద్ది కాబట్టి నేను రేపు దాని గురించి చెప్పడానికైతే మీకు ప్రయత్నం చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనకి టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఈరోజు ఒక మంచి మాటతో మొదలు పెడదాం. ఏంటి అంటే మంచి ప్రవర్తన. అంటే మీరు మంచిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా అదే మనకు ఒక ఆభరణంలాగా అనిపిస్తుంది. అలాగే మనం ఎంత సంతోషంగా ఉంటామో దాని డబ్బు కూడా మనం ఎప్పుడూ భర్తీ చేయలేదు. కనుక నీతి మార్గమే మనిషికి శ్రేయస్కరం. అలాగే ఇతరులు మన మీద చేసిన కొన్ని తప్పులను క్షమించడం, వాటిని మర్చిపోవడం అనేది మంచితనానికి అసలు సరైన నిదర్శనాలని కూడా ఇక్కడ మనకి కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే మనకి ప్రతిరోజు ఇటువంటి కొటేషన్లు మనం చాలా చూస్తాం. కానీ కొంతమందికి వీటిని చూసి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు వాళ్ళ యొక్క స్కిల్స్. కొంతమంది వీటిని చూసి ఇంతే కదా ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పి రిలాక్స్లో ఉంటారు. ప్రతి మాట కూడా మన జీవితంలో ఏదో ఒక మార్పును తీసుకురావడం కోసం వాళ్ళు చెప్పారండి. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా అది మనకి లైఫ్లో ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం లైట్ తీసుకుంటే అది మనకి లైఫ్లో ఉపయోగపడుతుంది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే ప్రతిరోజు కూడా మన యాసర్ని ప్రతి ఒక్క ఫౌండర్ కానివ్వండి, ప్రతి ఒక్క లీడర్ కానివ్వండి గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఏంటి అంటే మన యాసర్ ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏదో ఒక లైవ్ రూపంలోనో లేదంటే పాపపు రూపంలోనో ఆయన యొక్క మాట కానీ ఆయన కానీ కనిపించడం లేదు ఏం జరుగుతుందని. కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం ఇక్కడైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మన కోసమే చాలా బలంగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది చేపిస్తూ ఉన్నారు. ఆయన కూడా కష్టపడుతూ ఉన్నారు. అందుకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన కనిపించడం లేదని కూడా ఇక్కడ మనకి క్రిస్ జాన్సన్ సార్ చెప్పడం జరిగింది. చాలా విషయాలు వెనకైతే ఖచ్చితంగా జరుగుతున్నాయి. కంపెనీ యొక్క బ్యూటీ ఏంటంటే మన కంపెనీ ఏమీ చారిటీ కాదు. ఓకేనండి, కంపెనీ అనేది మనదేమీ చారిటీ కాదు. చారిటీ అంటే ట్రస్ట్ మాట. మన కంపెనీ ఏమీ ట్రస్ట్ ఏం కాదు. మనం పెట్టిన డబ్బులు వేరే ఒకరికి ఇచ్చి వాళ్ళకి ఆదుకొని మనకు అన్యాయం చేసే టైప్ అయితే కాదు. మన కంపెనీ అంతా ఒక రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే చారిటీ అనేది కేవలం ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళకి ఏదో రకమైన వస్తువు రూపంలో కానివ్వండి, వేరే రకంగా కానివ్వండి, వాళ్ళ యొక్క గిఫ్ట్ పరంగా ఇచ్చి వాళ్ళ యొక్క లైఫ్ని సెట్ చేయడానికి చారిటీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఆన్పేస్ అనేది ఎలాంటిదంటే ప్రతి ఒక్క కంపెనీ, అంటే ఈ కంపెనీని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క ఫౌండర్ని కానీ అప్లెట్ని కానీ ఎవరినైనా సరే, అంటే మనం ఇంకా క్లారిటీ చెప్తున్నామండి ఇక్కడ, ప్రతి ఒక్క ఫౌండర్ని కానీ అప్లెట్ని కానీ ఎవరినైనా సరే అందరికీ ఒకే రకమైన మంచి స్థాయి ఇచ్చే విధంగాను, ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఒక బలాన్ని ఇచ్చే విధంగాను, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ యొక్క స్టేజ్ని పెంచుకునే విధంగాను, అలాగే వాళ్ళు సంపాదించుకునేది వాళ్ళ కుటుంబానికి సరిపోగా వేరే వ్యక్తులకు కూడా సాయం చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం గాను, ఇవన్నీ కూడా కేవలం మన ఆన్పేస్లో మాత్రమే మీరు చూడగలరు. మిగతా వాటిని మన దానికి కంపారిజన్ చేయలేము అని ఇక్కడ మనకి వాళ్ళు చెప్పినటువంటి అర్థంలో వస్తుందండి. ఓకేనండి, కాబట్టి మన కంపెనీ ఏం చారిటీ కాదు. కేవలం మనం పెట్టుబడులు పెడితే మన పెట్టుబడులతో వేరే వాళ్ళకి సాయం చేసే టైప్ కాదు. మన పెట్టుబడుల్ని ఇంకా మంచిగా గ్రో అయ్యే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ అమౌంట్ను మనకిచ్చి ఇంకా మనని ముందడుగు వేసే విధంగా మనం మోటివేట్ చేస్తూ మన కాళ్ళ మీద మనం నించునే విధంగా, మన సక్సెస్లో మనమే హీరో అయ్యే విధంగా మన కంపెనీ అయితే చేసే విధంగా అయితే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది ఎప్పుడూ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా యాసర్ రావట్లేదని, కనిపించట్లేదని బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎక్కువ కాలం రాకపోతేనే మనం ఎక్కువ వర్క్ అనేది ఇంకా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందని మనం గట్టిగా అర్థం చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ మనకి మాటి సార్ అలాగే క్రిస్ సార్ అనేది ఈ యొక్క లైవ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా అలాగే మీరు మీ లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన విషయం ఏంటంటే మీరు ఏదైనా సరే ఒక విషయాన్ని అనుకున్నారంటే పలానా విషయాన్ని మీరు చెయ్యాలని అనుకున్నారు, దానిని ఎప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టి వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలని చెప్పి ఫిక్స్ అయిపోయాం, దాని పనిలో కొంచెం పని వర్క్ చేసాము, చేసినప్పుడు ఇది కొంచెం మనం చేయలేమేమో, మనం దీన్ని సాధించలేమేమో, దీన్ని మనం పూర్తి చేయలేమో అనే డౌట్ మీకు రాకుండా ఎప్పుడైనా సరే కష్టమైన నష్టమైన నేను దీన్ని ఏదో రకంగా చేసి తీరతానని చెప్పి మీరు ముందడుగు వేసినప్పుడే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అయినట్టే. ఆ రకంగా మీరు ఆ యొక్క పనిలో ఖచ్చితంగా మంచి సక్సెస్ని అందుకోవడంతో పాటు మీరు ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్లో మంచి ప్రశంసలు కూడా పొందుతారు అన్నట్టుగా మనకి ఇక్కడ మన వాళ్ళే చెప్పడం జరిగింది, కృష్ణ సార్ అలాగే మాటి సార్ కూడా. కాబట్టి మన కంపెనీ మనకి ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు మంచి స్వేచ్ఛనివ్వడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది. దానివల్ల మనకి
మనం అనుకున్న దానికన్నా ఒక మెట్టు ఎక్కువగానే మనం మంచి విజయాన్ని అయితే సాధించడానికి అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే మన ఆన్ పేస్ని నమ్ముకొని పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారో అదే పాజిటివ్ మైండ్ సెట్తో ఎటువంటి కంగారు పడకుండా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ మైండ్ని మీరు ముందుగా దృఢంగా ఉంచుకోండి. అంటే మన ఆలోచనలే మనకి బలం అన్నమాట. మనిషి ఎంత బలంగా ఉన్నామండి, ఎన్ని కండలు తిరిగినా సరే మానసికంగా ఇబ్బందులు పడ్డారంటే ఖచ్చితంగా వారి యొక్క హెల్త్ అనేది 100% నుంచి 70% డ్రాప్ అవుతుందండి. మీరే గమనించండి, ఎవరైతే గతంలో బలంగా ఉన్నారో ఇప్పుడు మీరు మీ యొక్క పొజిషన్ చూసుకున్నప్పుడు అరే మనం గతంలో చాలా బలంగా ఉన్నాం, చాలా యాక్టివ్గా ఉన్నాం, ఇప్పుడేంటి ఇలా అయిపోయామని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా దానికి కారణం ఏంటంటే మీరు ఆలోచించే పద్ధతుల్లో మీరు కొంచెం భయాన్ని ఎక్కువగా థింక్ చేస్తున్నారు, అంటే భయపడుతున్నారు దేనికో. ఆ భయం దేనికి పడుతున్నారు అనేది మీరు గమనించగలిగితే దాన్ని మీరు ఎక్కువగా పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీరు ధైర్యవంతుల్లా ఉంటారు. మీరు మానసికంగా ధైర్యంగా ఉన్నప్పుడు మీకు బాడీ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీరు సంతోషంగాను అదేవిధంగా యాక్టివ్గాను కూడా ఉండడానికి చాలా రకాలుగా మీ యొక్క బాడీ అనేది మీకు సహకరిస్తుంది అన్నమాట. ఎందుకంటే మీరు కూడా గమనించి ఉంటారు, ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ కానీ మాటిడి గామ సార్ కానివ్వండి ఎవరు కూడా బాడీ బిల్డర్స్ అయితే కాదు, పైగా వయసు కూడా తక్కువేం కాదు. కానీ వాళ్ళు ఇంత హుషారుగా యాక్టివ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుణ్ణి ప్రార్థించడం కానివ్వండి, అలాగే ప్రతిరోజు లైవ్ చేసి మనకి ఏదో రకంగా మోటివేట్ చేయడం కానివ్వండి, ఏదో ఒక మంచి గొప్పగా మన ఎస్ఆర్ సాధిస్తున్నారని నమ్మడం కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు పీస్ఫుల్గా రిలాక్స్ మోడ్లో ఉంటున్నారు. కాబట్టి ఈ వయసులో కూడా వాళ్ళు ప్రశాంతంగా వచ్చి మనతో లైవ్లు చేయడం జరుగుతుంది. ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు భయపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు రిలాక్స్ మోడ్లో ఉన్నారు, మైండ్ని స్టేబుల్ చేసుకున్నారు. ఎటువంటి ఆలోచనలు ఉన్నా సరే వాళ్ళు దానికి ఓవర్ థింక్ చేయట్లేదు, అలాగని చెప్పి దేన్ని కూడా భయపడడం లేదు. కాబట్టి ఆలోచనల పరంగానే మన యొక్క మైండ్ సెట్ ఎంత బలంగా ఉంటే మన బాడీ అనేది ఆటోమేటిక్గా బలంగా తయారవుతుందన్నమాట. ఓకేనండి, ఇది కూడా మీకు క్లియర్. అలాగే మీరందరూ అనుకున్నట్టు కంపెనీ మరీ ఎక్కువ కాలం అయితే లేట్ అయితే ఖచ్చితంగా జరగదు. ఖచ్చితంగా చాలా చాలా దగ్గరలో మీరు ఒక మంచి విషయాలను చూడబోతున్నారు, మంచి విషయాలు మనకి జరగబోతున్నాయి చాలా చాలా దగ్గరలో అని చెప్పి 2 సార్లు అయితే మనకి ఈ యొక్క లైవ్లో అయినా చెప్పడం జరిగిందన్నమాట. అలాగే మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్లోకి అయితే ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అంటే 2వ చాప్టర్లోకి అయితే మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వేరు వేరు లెవెల్ అనేది ఖచ్చితంగా మన కంపెనీలో వాళ్ళు సాధించి మీరు ఒక మంచి విజయానికి తొలిమెట్టు కింద మీరు అవుతారని కూడా మనకి మాటి సార్ అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి ఆన్ పేస్లో ఒకే రకంగా ఇన్కమ్ వస్తుందని కాదండి. ఎందుకంటే యూజర్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా వస్తుంది, యూజర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకో రకంగా వస్తుంది. అదేవిధంగా ఎవరికైతే డిఫరెంట్ స్ట్రాటజీలు ఉంటాయో వాళ్ళకి ఇంకో రకంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి సపరేట్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా మన కంపెనీలో వాళ్ళు అచీవ్ అవుతారు. లెవెల్స్ అంటే ఇక్కడ మల్టీ లెవెల్ కాదండి. లెవెల్ అంటే మనం ఉత్తీర్ణత అనుకోవచ్చు, అంటే మనం ఎదుగుదల అనుకోవచ్చు మాట ఈజీగా చెప్పుకోవాలంటే. అంతేగాని లెవెల్ అంటే ఈ లెవెల్స్ కాదు, ఓకేనా? ఏదైనా కంపెనీలో పెట్టే లెవెల్స్ కాదు. లెవెల్ అంటే మనం మన యొక్క స్థాయిని పెంచుకునే దాన్ని కూడా లెవెలే అని చెప్పి మనం ఇక్కడ అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి లెవెల్ అనేది ఆన్ పేస్లో ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఏదో రకంగా వాళ్ళ ఫ్యామిలీలో 4 ఐడీలు వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఐడీ వేసుకున్న వాళ్ళు ఒకలాగా ఉన్నారు. అది కాకుండా ఒకే పేరు మీద 10 ఐడీలు వేసుకున్న వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. చాలా రకాలుగా చాలామంది అయితే ఆన్ పేస్ మీద నమ్మకంతో చాలా ఐడీలు అనేది వేసుకున్నారు. కానీ చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి దగ్గర ఉన్న డబ్బుతోనే అమౌంట్లు కట్టి ప్యాకేజీలు తీసుకున్నారు. వాళ్ళైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ పడకుండా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎవరైతే బయట నుంచి కొద్దిగా ఆర్థికంగా డబ్బులు బయట తెచ్చి, అంటే అప్పులు చేసో లేకపోతే వేరే కారణాల చేత డబ్బులు తెచ్చి ప్యాకేజీలు కట్టి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకే కొద్దిగా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ మనకి కామెంట్స్ రూపంలో చెప్తారు కాబట్టి వారి యొక్క బాధని నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా మీలాంటి సాధారణ వ్యక్తినే కాబట్టి ఒక యూట్యూబర్ కింద చూడొద్దు, జస్ట్ నేను ఒక మెకానిక్ కింద నన్ను చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు అయితే ఉన్నాయని నేను తెలుసుకోగలను. కాబట్టి నాకు కుదిరినంతవరకు నేను మీకు డైలీ ఏదో రకంగా మీ వర్క్స్ మీరు చేసుకుని మోటివేట్ చేయడానికి కారణం ఏంటంటే, కనీసం మన వర్క్ మనం చేస్తే మీరు ఏదైతే బయట నుంచి అప్పులు తెచ్చారో అప్పులు ఎంతో కొంత మీరు తీర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన కంపెనీ నుంచి డబ్బులు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత నేను అప్పు తీరుస్తాను, వచ్చిన తర్వాత పలానా ఇంకోటి చేస్తాను, వచ్చిన తర్వాత పలానా ఇంకోటి చేస్తానని మీరు మీ యొక్క మైండ్లో ఆ యొక్క దాన్ని మీరు ఎక్కువగా నమ్మడం చేత మీరు ఆర్థికంగా ఎక్కడికైనా పని చేయాలన్నా మీకు మైండ్ సపోర్ట్ చేయదు అన్నమాట. అంటే పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఆ యొక్క మైండ్ సెట్లోకి వెళ్ళకూడదని చెప్పి నేను ఎప్పుడు మీకు
ఈ రకంగా అయితే డైలీ వీడియో ఏదో ఒకటైనా చేసి మీకు మోటివేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కుదిరినంత వరకు ఎవరైతే వర్క్స్ ఆల్రెడీ చేశారో మీ యొక్క వర్క్లనే మళ్ళీ మీరు మొదలు పెట్టండి. ఎంతో కొంత మీకు అమౌంట్స్ వస్తాయి. దానివల్ల మీ యొక్క ప్రాబ్లమ్స్లో ఎంతో కొంత బ్యాకప్ని అయితే మీరు ఖచ్చితంగా చూసుకోగలరు. దానివల్ల మీకు కొన్ని రకాల ఇబ్బందులు అయితే తీరడానికి అయితే 99% ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశానే కానీ కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఆన్ పేస్లోకి వచ్చినా యూట్యూబ్ స్టార్ట్ చేసినా అన్నీ ఉన్నా సరే నా యొక్క పని నేను చేసుకుంటూ మీకైతే రోజు ఏదో రకంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. నా పని నేను మానుకోను కాదు, ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు ఈ యొక్క విషయాన్ని మీద ఎక్కువగా ఆలోచిస్తారనుకుంటున్నాను. మీ మైండ్ అనేది పీస్ఫుల్గా పెట్టుకోండి, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు. కంపెనీ మంచిదని నమ్మాం కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు మన కంపెనీలో మనం ఉన్నాము, అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం, ఓకేనా? కాబట్టి ఎటువంటి టెన్షన్లు పడకుండా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని ఎవరి వరకు వాళ్ళు చేసుకోండి. ఖచ్చితంగా కంపెనీ మనని ఏ రోజైతే సక్సెస్ చేస్తుందో ఆ రోజు మనం అనుకున్న దానికన్నా మంచి బెటర్మెంట్ రావాలని చెప్పి ఆ దేవుడిని అయితే మనం ఖచ్చితంగా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో ఇంత ఉంది. రేపు ఎటువంటి అప్డేట్స్ లేకపోతే మన మాటిడి గమ సార్ చెప్పిన కొన్ని రకాల కమిషన్ స్ట్రక్చర్, అంటే మనకి ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది, ఎంత కమిషన్ వస్తుంది, కొన్ని ఉదాహరణలు చెప్పారు. దాని గురించి మనం రేపు మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం, ఓకేనండి? థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.